పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్ట్ 22వ తారీఖు తల్లి శ్రీ సభ మరియ రాణి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా, ఈనాడు తల్లి యొక్క గుణగణాలను మనం ధ్యానిస్తూ తల్లి ఏ విధంగా క్రైస్తవ శ్రీ సభకు తొలి క్రైస్తవురాలిగా మరియమాత జన్మ పాపము లేక జన్మించిన రాణి అనేటువంటి విషయాల్ని మనం ఈనాడు ధ్యానించుదాం. మొదటి పట్టణము రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మరియు 3వ వచనం నుండి 6వ వచనం వరకు, మరియు 14వ వచనం నుండి 16 మరియు 22వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. ఈనాడు మరి తల్లి యొక్క మోక్షరాజ్ఞి పండుగను పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడటం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాని ముందు సువార్త పట్టణాన్ని చదువుకుందాం. యేసు సద్దుకయ్యులు నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రం నందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇటిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశంలో అన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఈనాడు పరిశుద్ధ మరియ రాణి పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన తల్లి యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించుదాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థని కటాక్షించెను. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. కావున ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం మరియు 48, 52 వచనాలు. దేవమాతను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో సృష్టించుకొని జన్మ పాపము సోకని పవిత్ర మాతగా రూపొందించుకున్నాడు. మరియమాత గొప్పతనం అంతా దేవునకు చెందినది. దేవుడు లేక మరియమాత లేదు. అందుకే మరియమాత దేవుని మహిమకు, శక్తికి, ప్రేమకు, విమోచన స్వభావానికి ఒక గొప్ప సూచిక. ఆమెలో పాపము లేని కారణంగా దేవుడు ఆమెను ఈ రీతిలో రూపొందించిన కారణంగా ఆమె దైవ సాన్నిధ్యానికి సూచికగా మారింది. కాబట్టి స్వర్గానికి అర్హురాలయ్యింది. ఓడ మునిగింది అన్నాడనుకోండి, ఎక్కడ గాలిలోనా, ఆకాశంలోనా, భూమి మీదనా అని ఎవరు అడగరు. నీటిలోనే అనే అర్థం దానిలో దాగి ఉంది. అందరికీ అది తెలుసు కూడా. మరియమాత జన్మ పాప రహితోద్భవి, పవిత్ర మూర్తి. పాపము నుండి దేవునిచే ముందుగానే విమోచింపబడినది. తన దివ్య కుమారునితో ప్రత్యేకమైన రీతిలో ఐక్యమైనది. ఆయన మరణ గడియలో కూడా ఆయనతో వేదనను పంచుకుంది అన్నాం. వీటన్నిటికీ అర్థం ఆమె స్వర్గానికి అర్హత పొందింది. పాపము లేని వాడు మోక్షంలోనే ఉన్నాడు కదా. పాపమే కదా ఆ మోక్షానందాన్ని పోగొట్టి మనలను మరణమనే అవమానంతో నింపేది. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మరియమాత ఆ పాపము నుండి రక్షింపబడినది. తన దివ్య కుమారునిచే స్వర్గానికి తీసుకోబడింది. ఆమె ఉత్థాపిత అయ్యింది. 12వ భక్తినాథ జగద్గురువు ఆమెను ఏ గడియలోనూ ఏ తావులోనూ పాపము సోకలేదు అన్నాడు. ఆమె మరణించగానే దేవుడు ఉత్థాపితను చేశాడు, త్వరగా చేశాడు అనడం ద్వారా ఆమె దేహం కుళ్ళిపోలేదు అన్న భావాన్ని వివరించాడు.
దేవమాత తన తనయుని వలె దేవునికి విధేయురాలైంది. తండ్రికి విధేయుడై క్రీస్తు మరణం ద్వారా మనలను విమోచించి తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడయ్యాడు. ఆ తనయుని చీకటి గడియలన్నిటిలోనూ అనగా ఆయన మరణంలోనూ వేదనను పంచుకొని తండ్రి చిత్తాన్ని తన ప్రాణమైన తనయుని సమర్పించి విశ్వాసంతో ఆయనతో కలిసి రక్షణ కార్యాన్ని కొనసాగించిన మరియమాత తన కుమారుని అడుగుజాడల్లో అడుగు వేసి అతనిని అనుసరించి మహిమలో కూడా భాగం పొందింది అనేది గట్టి విశ్వాసం. అందుకే ఆయనతో మరణంలో ఏకమైన వారు ఉత్థానమందును ఏకమవుతారు. అలాగే అంతేకాకుండా ఇప్పటి ఆయన దేవుని కొరకై జీవితంలో భాగం పొందుతారు అన్నాడు పునీత పౌలు. మరియమాత అక్షరాల అదే భాగ్యాన్ని పొందింది. రోమీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుని కొరకై జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తూ అనేక మందిని ప్రభావితం చేస్తూ దేవుని వద్దకు అనగా తన దివ్య కుమారుని వద్దకు ప్రజలను నడుపుతూ ఉంది. 1858 ఫిబ్రవరి 11వ తారీఖున ఫ్రాన్స్ దేశంలో బెర్నదత్తు అనే 14 సంవత్సరాల పాపకు 19 సార్లు దర్శనమిచ్చింది. అనేక అద్భుతాలు చేసి ప్రజలను ఆ ప్రాంతానికి తద్వారా తన తనయుని మార్గంలోనికి రాబడుతూనే ఉంది. 1917 సంవత్సరంలో మరియమాత పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే కుగ్రామంలో కొవాతిరియా అను ప్రాంతంలో లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా అనే 3 పిల్లలకు దర్శనమిచ్చింది. తద్వారా దేవుని సందేశాన్ని ఈ ప్రపంచానికి చాటింది. మరియమాత జాన్ డియాగోకు దర్శనమిచ్చి మెక్సికో పట్టణంలో అద్భుతమైన విధంగా అతి సామాన్యమైన డియాంగోకు దర్శనమిచ్చి అతని భుజం మీద ఉన్న టవల్పై మరియమాత పటం చిత్రించబడేలా చేసింది. ఈ పటం స్వర్గంలో దేవదూతలచే గౌరవింపబడుతున్నట్లు చిత్రీకరించబడి ఉంది. ఇది చూచిన వారు ఆశ్చర్యపోయారు. ఈనాటి ఆ వస్త్రము పదిలపరచబడి ఉంది. ఇప్పటికీ ఆ వస్త్రం పాడైపోకుండా ఉండటం ఆశ్చర్యం. మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో వేళాంకణి అనే గ్రామంలో మరియమాత దర్శనమిచ్చి అనారోగ్యంతో ఉన్న వారిని అనేకులను ఆదుకున్నట్లుగా అద్భుత విధంగా దర్శనమిచ్చినట్లుగా స్పష్టమైన దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైన ప్రాంతాల్లో ఆమె దర్శనమిచ్చి లెక్కకు మిక్కుటమైన ప్రజలను తన తనయుని వద్దకు ఆకర్షించటం మనం నేడు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ పరలోక భూలోక రాజ్ఞి అయిన దేవమాత మనందరినీ తన విడుదల సహాయంతో తడిపి ముద్ద చేయాలని తన చల్లని మాతృత్వ ప్రేమలో కాచి కాపాడాలని మనసారా కాంక్షించుదాం. స్వర్గంలో గొప్ప ఉత్సవమే జరుగుతుంది. దేవుడు తన అనుంగు పుత్రిక అయిన మరియమాతను చూసి సంతోషిస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆమెను చూచి ఆనందముతో తేలియాడారు. తనయుడి తల్లిని చూచి ఆమె తనకు పంచిన ప్రేమను తలంచుకొని ముగ్ధుడైపోయాడు. ఆత్మదేవుడు తన నివాసమైన ఆ ప్రియురాలిని చూచి పరవశించాడు. అందరూ ఆమెను మనసారా గౌరవిస్తూ స్వర్గానికి ఆహ్వానం పలికారు. తమ తల్లిని చూచి ఆ గడియ కోసమే ఎదురు చూసిన అపోస్తలులు వరుసగా నిలబడి ఆమెకు వందనాలు చెప్పారు. త్రియేక దైవం ఆమెను సత్కరించింది. ఈ విధంగా ఆమె పరలోక భూలోక రాజ్ఞిగా ప్రకటించి అభిషేకించి కిరీటంతో అలరించి తృప్తి పొందారు. ఆ గొప్ప కార్యం కన్నులారా చూడగలిగినందుకు ఆనందించారు స్వర్గవాసులు. వినయముతో అన్నిటినీ స్వీకరించింది. ఇంతగా నన్ను లేవనెత్తిన నీకే ఈ ఘనత చెందుతుంది అని మదిలో దేవుని శ్లాఘిస్తూనే ఆ దేవమాత
ఈ బహుమానాన్ని స్వీకరించింది. అయినా దేవునికి ఆ స్వర్గవాసులకు తృప్తి లేదు. ఒక పాపాత్ముని హృదయ పరివర్తన కంటే చాలా ఆనందించే స్వర్గవాసులు అసలు పాపానికి తావివ్వకుండా దేవుడే సర్వమని, అతడు మినహా ఏమీ లేదని పవిత్రంగా బ్రతికిన ఈ పవిత్ర మూర్తిని ఇక ఎలా గౌరవించాలో అర్థం కాక తిక్కుమక్కపడ్డారు. ఇంతటి ఆనందకరమైన ఆ స్థితి దేవుడే ఆ స్వర్గానికి ఆ అమ్మ ద్వారా ఇచ్చాడు. మనకు కూడా అలాంటి ఆనందం ఆ తల్లి సంరక్షణ ద్వారా ఇవ్వాలని మనసారా కోరుకుందాం. మరి తల్లి మన విధేయత పూరిత జీవితంలో దేవుడు ఆమెకు ఇచ్చిన ఆ మహోన్నత స్థితిని నిలబెట్టుకొని శ్రమల్లో కూడా దేవుని అంటిపెట్టుకొని ప్రభు అయిన దేవుని ఎంతో సంతోషానికి గురి చేసింది. దేవునితో పాటు స్వర్గంలోని దూతగణాలు, పునీతుల బృందాలు ఎంతో ఉత్సాహంతో ఆమె రాకను స్వాగతించాయి. ప్రియ స్నేహితులారా, మరి ఒక గొప్ప పండుగను మనం కొనియాడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ తల్లి తన హృదయంలో తలంచుకుంటేనే నాకు ఇంతటి ఘనత నీ నుండే వచ్చింది. నేను దీనురాలని, నీవే దీనులను లేవనెత్తి అధిపతులను ఆసనముల నుండి పడద్రోయగలవు. నేను కాదు గొప్ప, ఇంతటి దీనురాలిని ఎంతో ఘనమైన స్థితికి లేవనెత్తిన నీవే గొప్ప అంటూ ఆ తల్లి దేవునికి మరో స్తోత్ర గీతం పాడి ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసి ఈ విధంగా ఆలోచించినప్పుడు అన్ని వాస్తవాలేనని మనం గ్రహిస్తాం. దేవుని మనసు ఎరిగిన మనకు అతడు ఆమెను పరలోక భూలోక రాజ్ఞిగా చేశాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. నీవు కూడా ఘనతను కోరుతున్నావా? అయితే దేవుని చిత్తానికి విధేయించాలి. దేవుడు లేని నీ జీవితం ఏ విధంగానూ ఘనమైనది కాదు అని గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, ఈనాడు మరి పరలోక భూలోక రాజ్ఞి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, మరి రాణి పండుగను మనం కొనియాడుతూ ఉండగా ఈ శుభ సమయాన తల్లి అనుసరించినటువంటి సుగుణాలను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుదాం. తల్లి మరియను ఏ విధంగా జన్మ పాపం లేకుండా దేవుడు సృష్టించారు, ఆమె కష్టాల్లో, బాధల్లో, నిందలో దేవుడు ఏ విధంగా ఆమెను కనికరించాడు అని విషయాలు మనం లూకాసు వార్తలో తేటతెల్లంగా చూస్తూ ఉన్నాం. మరి ప్రాణ భయాన్ని కూడా ఎదిరించి తల్లి కన్యకగా ఉండి కూడా కుమారుని కనటానికి, ప్రభుని లోకాన్ని తీసుకురావటానికి ముందంజ వేసింది. అంటే ఆ తల్లిని మన వేణోళ్ళ పొగడి స్తుతించాలి, గౌరవించాలి. ఆ తల్లి త్యాగమే ఈనాడు మనకు రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గాన్ని మనం అనుదినం పొందుదాం. దయగల దేవుడు దీవించుగాక. ఆమేన్.